చైనా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అందుకే ప్రపంచంలో ఏర్పడే ప్రతి విపత్తును తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఇప్పటికే తయారీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న చైనా టెక్నాలజీ, ఆటోమొబైల్ ఇంకా అనేక రకాల పరిశ్రమలను అత్యంత స్థాయిలో ఆధునీకరిస్తుంది. తద్వారా ప్రపంచ మార్కెట్ మొత్తం తన గుప్పెట్లో పెట్టుకుంది. రాబోయే రోజుల్లో ఈ విధానాన్ని చైనా జోరుగా కొనసాగిస్తే అమెరికా గుత్త ఆధిపత్యానికి ఖచ్చితంగా చెక్ పెడుతుంది. ఇటీవల మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం జరిగిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటిస్తున్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో కలిసి ట్రంప్ ద్వైపాక్ష సమావేశాల్లో పాల్గొన్నారు. వాణిజ్యానికి సంబంధించిన జరుగుతున్న చర్చల్లో తైవాన్ గురించి ప్రస్తావన వచ్చింది. ఈ నేపథ్యంలో చైనా అమెరికా మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. తైవాన్ విషయంలో హద్దుమీరు ప్రవర్తిస్తే ఆ తర్వాత పరిణామాలు వేరే విధంగా ఉంటాయని చైనా అధ్యక్షుడు ట్రంప్ కు సూచించినట్టు సమాచారం. అలా కాకుండా అమెరికా తన ప్రయోజనాల కోసం వేరే విధానాలను కొనసాగిస్తే అప్పుడు సంఘర్షణ జరుగుతుందని హెచ్చరించినట్టు తెలుస్తుంది. తైవాన్ జనసంధిలో శాంతిని పెంపొందించాలని, స్థిరత్వ లక్ష్యాలను పరిరక్షించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో జిన్పింగ్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం జరిగిన నేపథ్యంలో అమెరికా ఆర్థిక పరిస్థితి కాస్త ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో అమెరికా మళ్లీ ట్రేడ్ విషయంలో అన్ని దేశాలతో సంప్రదింపులు జరుపుతుంది. అందులో చైనా కూడా ఉంది. చైనా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో నేరుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్కడికి వెళ్లారు. చైనా అధ్యక్షుడితో భేటీ అయ్యారు. అనేక రకాల ఒప్పందాలు, వాణిజ్యానికి సంబంధించిన వ్యవహారాలు, ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన కీలక విషయాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయని తెలుస్తుంది. అయితే తదుపరి తైవాన్ విషయంలో చైనా ఎటువంటి అడుగులు వేస్తుంది, అమెరికా ఏ విధమైన వ్యవహారాలకు పాల్పడుతుంది, ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుందని రెండు దేశాలకు సంబంధించిన ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు.